అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందించే సీఎం నారా చంద్రబాబు నాయుడని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నియోజకవర్గం పాటులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. లో రైతు సేవా కేంద్రాన్ని, హెల్త్ క్లినిక్ని ఆమె శనివారం ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగించారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుజాత, కోవూరు ఎంపీపీ తుమ్మల పార్వతి, ఎంఆర్ఓ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, టీడీపీ నాయకులు మల్లారెడ్డి, జనసేన నాయకులు రఘు, మహేష్, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర రెడ్డి గారిని పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, అన్నా ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కనీసం అందులో 1% అన్నా, అంటే మనకి మిగిలి ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది, 1% అన్నా, ఒక్క పనన్నా చేసి శంకుస్థాపనకో డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు కానీ ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికీ నాయకులకి చెప్పడం జరిగింది. ఈరోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం, మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం. ఎల్లుండి వచ్చి మీరు మాట్లాడండి ఒకసారి. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి ఆ సర్పంచ్తో చేయండి. తర్వాత చవిటి కాలువలు లేకుండా కొత్త కాలువలు రావాలనే వాళ్ళకమ్మా, రోడ్లు లేని వాళ్ళకి ఇప్పుడు మనకు వచ్చిన డబ్బులతో